ప్రార్థించుకుందాం. సర్వోన్నత స్థలములలో నిత్యము నివాసముగా ఉంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పవిత్ర నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక దినమును బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇప్పుడు మీ ప్రియదాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహించబోతున్న పరలోకపు సజీవపు మాటలు వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకొనుచు, ఇట్టి వర్తమానం మా హృదయములలో బహుగా నాటబడి, బహుగా ఫలించబడి, ఈ రాబో దినములలో, ఈ చివరి దినములలో కేవలము మీ మహిమ కొరకు మీ సాక్షులుగా జీవించగలిగే భాగ్యం మీరు మాకు ప్రసాదించుమని త్వరలో రానటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభునామాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వర్తమానాన్ని ప్రియ దేవదాసులు ఆచార్య జ్ఞాన మనోహరం బొనిగల గారు మనకి దేవుని యొక్క వర్తమానాన్ని అందించబోతున్నారు. ఇటు వాక్యాన్ని మనం విని మన హృదయాల్లో భద్రపరచుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఇందులో భాగంగా సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలను చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ వాక్యం ఇంత పర్యంతము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరూ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనునిత్యం మన జీవితాన్ని, మన భవిష్యత్తును ఎలా కాపాడుకుందామా అని ఆరాటపడుతూ ఉంటాం. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు తమ జీవితాన్ని గురించిన అభద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. ఎటు వెళుతున్నా, ఏ కష్టం ఎదురవుతుందో, ఏ సమస్య ఎదురు చూస్తూ ఉందో, ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో అనే ఆలోచన చేస్తూ జీవిస్తూ ఉన్నాం. ఈ అభద్రతా భావం వలన ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. దానికి తోడుగా అనంత విశ్వంలో వ్యాపించిపోతూ ఉన్న అనేక ప్రమాదాలు మనల్ని భయపెడుతూ ఉన్నాయి. ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళిన వారు ఇంటికి క్షేమంగా వస్తారా లేదా అని ఇంటి ఇల్లాలు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నవారు ఎలా ఉన్నారా అని ఉద్యోగంలో ఉన్నవారు ఆలోచన చేస్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా సంచరిస్తూ ఉన్నా ఈ అపాయం మీదకు రాబోతుందా అని భయపడుతూ ఉన్నారు. సో ఈ అపాయం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ అపాయం నుంచి మనం జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించాలి, ఈ అభద్రతా భావం ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అటువంటి అభద్రతా భావం మనకున్నప్పుడు దానిలోంచి విడుదల పొందటం ఎలాగో పరిశుద్ధ లేఖనంలోని కొన్ని మర్మాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి తన జీవితంలో తాను జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి, నా జీవిత విధానం
నా ఆత్మకు నా దేహానికి పరిపూర్ణమైన రక్షణ ఇవ్వగలదా లేదా అనే సంశయం వచ్చినప్పుడు అభద్రతా భావాన్ని పోగొట్టుకొని భద్రతలోనికి అనగా ప్రొటెక్షన్లోకి అనగా రక్షణలోనికి తన చుట్టూ రక్షణ వలయాన్ని రక్షణ కవచాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు లేదా సైనికులు వారు దేహానికి కవచంగా బుల్లెట్ ప్రూఫ్స్ వాడుతూ ఉంటారు. మంత్రులు సామంతులు గొప్పవారు వారు వాడే వెహికల్స్ కూడా ఈ ప్రొటెక్షన్ భద్రత ఉంటుంది. మరి సామాన్య మానవుడికి ఉన్న భద్రత ఏంటి? ఆ భద్రతా భావాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇది ఫిజికల్గా వరల్డ్లీ లైఫ్లో కోరుకునే భద్రత. కానీ నీ జీవితపు భద్రత ఏంటి? కొన్నిసార్లు జీవిత భద్రత అనగానే ఇన్సూరెన్స్ పాలసీలు మనకు గుర్తొస్తాయి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నేను లేకపోయినా నా ఇంటి వారికి నగదు వస్తుంది, వాళ్ళు సుఖంగా ఉంటారు అని పాలసీలు పెడుతూ ఉంటాం. ఇవాళ ప్రతిరోజు సెల్ ఫోన్ కొన్నవారికి 4-5 కాల్స్ వస్తూ ఉంటాయి రోజులో. మీరు ఎప్పుడు పోతారు, మీరు పోతే మీ ఇంటి వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, మా దగ్గర పాలసీ తీసుకోండి అని పిలుస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే అది మనిషికి ఉన్న అభద్రతా భావం. నేను చనిపోతే నా తర్వాత వాళ్ళు బతకలేరు, వాళ్ళు బతకాలంటే నేను డబ్బులు సమకూర్చాలి అనే ఈ తత్వం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో పాలసీల చుట్టూ పరుగులు తీస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మనల్ని ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు. కానీ భద్రత అనేది డబ్బులో ఉందా? భద్రత అనేది ఆరోగ్యంలో ఉందా? భద్రత అనేది నీ ఉద్యోగంలో ఉందా? తీక్షణంగా చూస్తే అది ఎక్కడా కనిపించదు. నీ ఆత్మ దేవునిలో భద్రతగా ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. ఒక ఉన్నత అధికారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఉద్యోగపరంగా ఆయన రోమన్ పరిపాలనలో సుంకపు గుత్తదారుడు అని బైబిల్లో రాయబడింది. నథింగ్ బట్ ట్యాక్స్ కలెక్టర్. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ స్టేటస్లో మనం ఆలోచించుకుంటే ఆ కాంట్రాక్ట్స్ తీసుకున్నవాడు. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని మార్కెట్స్ని గుత్త తీసుకోవడం అంటే కాంట్రాక్ట్ తీసుకోవడం. ఆ మార్కెట్ ఏరియాలో జరిగే ప్రతి ఇష్యూ మీద అతడు పన్ను విధించి ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి తనకు కావలసింది దాచుకొని ప్రజలను దోచుకునే బాధ్యత. అది ఉద్యోగమా లేదా వ్యాపారమా వ్యవహారమా అని ఆలోచించకంటే తాను ప్రభుత్వ పరంగా ఒక ఆమోదాన్ని పొంది ఆ ఆమోదాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుకోవడం. నాకు తెలిసిన ఓ టోల్ గేట్ ఉండేది పూర్వకాలంలో. ఆ టోల్ గేట్ వారు రమారమి 25 సంవత్సరాలు 10 రూపాయల చొప్పున టోల్ గేట్ వసూలు చేశారు. అది ఒక పట్టణానికి దూరంగా ఉన్న గ్రామంలో ఉండటం వలన ప్రజాప్రతినిధులు కూడా దాన్ని చూడలేదు, చూసి ఉండలేదు. ఆ గ్రామస్తుడైన వేటూరి సుందరరామూర్తి అనే ఆయన జీవితం అంతా అదే వంతెన మీద ప్రయాణం చేసి ఆ టోల్ గేట్ వాడితో ఒకరోజు మాట్లాడాడు. నేను యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ టోల్ గేట్ కట్టారు, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, బహుశా నా డబ్బులతోనే ఈ వంతెన అంతా నిర్మించుండొచ్చు కదా అని చెలోక్తి విసిరాట. అప్పుడు అది పేపర్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం వారు పట్టించుకున్నారు. అంటే అప్పటిదాకా ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎవరో గుర్తు తెలియని వారు దాన్ని గుత్త తీసుకొని దాని ద్వారా అనేక మంది ప్రజల డబ్బులు దోచుకున్నారు. ఇటువంటివి ఎన్నెన్నో. అటువంటి ఓ ఉద్యోగాన్ని ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడు. అనగా ఎరికోలో ఉన్న మార్కెట్లోకి ఎవరు ప్రవేశించాలన్నా అతని అనుమతి లేకుండా ప్రవేశించడానికి వీల్లేదు. ఎరికో పట్టణంలోకి వెళ్ళే ఏకైక ముఖద్వారం దగ్గర అతడు ట్యాక్స్ కలెక్టర్గా తన కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ను దాటి ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యాపార లావాదేవీలు చేయడానికి వీల్లేదు. అంత మట్టుకే కాదు, ఒక వ్యక్తి కూడా మార్కెట్లోకి వెళ్ళి తిరిగి రావడానికి వీల్లేదు.
ఏమి కొన్నా కొనకపోయినా మార్కెట్లోకి వెళ్ళటానికి సుంకం చెల్లించాలి. ఈ మధ్య మనం కూడా సిటీస్లో ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉన్నారు. ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ నువ్వు చూడాలంటే కౌంటర్లో టికెట్ కొనాల్సిందే. అటువంటి లావాదేవీలు మనకు కూడా చాలా తెలుసు. ఈ జక్కయ్య ఆ విధంగా సుంకం వసూలు చేస్తున్నాడు అయితే పర్వాలేదు. కానీ జక్కయ్య జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తన మనోభావంలో మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే అతడు తీసుకోవాల్సిన సుంకం కంటే అధికంగా వసూలు చేస్తున్నాడు అని అర్థమవుతుంది. చాలాసార్లు మనం కూడా మనకు ఉన్న బాధ్యతలను అడ్డం పెట్టుకొని, ఉద్యోగాలని అడ్డం పెట్టుకొని, మనం చేస్తూ ఉన్న ఉద్యోగానికి ప్రభుత్వం వారు సక్రమంగా జీతం ఇస్తూ ఉన్నా, ప్రైవేటు సంస్థ చక్కగా నీకు జీతం ఇస్తూ ఉన్నా, నీ బాధ్యతలను పైచూపెట్టి బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గర అనేక మార్లు లంచాలు తీసుకుంటావు చూసావు. అటువంటి స్వభావం అన్నమాట. అంటే మనలో కూడా చాలామంది జక్కయ్యలు ఉన్నారు. తీసుకోవాల్సిన దానికంటే అధికంగా తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ జక్కయ్య ద్వారా అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. నేను ఇలా ప్రజలను దోచుకుంటున్నాను కనుక నాకు రక్షణ వస్తుందా అనే డౌట్ ఈ జక్కయ్యకు వచ్చింది. ఆ మాట వింటూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో యేసుక్రీస్తు సంచరిస్తూ ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వారు రక్షణలో ప్రవేశిస్తారు అనే భావాన్ని గుర్తించిన జక్కయ్య యేసు ప్రభువు మారు ఆ యెరికో పట్టణం వైపు వస్తూ ఉంటే ఆయన్ను ఎలాగైనా చూడాలి అని ఆశించాడు. అక్కడే బహుశా రక్షణ ప్రారంభమైంది అనుకుంటాను. పాపపు ప్రణాళికలతో పరుగులెత్తే నీవు రక్షింపబడాలి అనే తలంపు వచ్చినప్పుడే నీవు రక్షణలో ప్రవేశించినట్లే, రక్షకుడు నీ చెంతకు వచ్చినట్లే. పాప మార్గంలో వెళ్ళే ఈ జక్కయ్య ఒక మంచి వ్యక్తిని చూడాలి, ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్న వ్యక్తిని చూడాలి, రక్షిస్తూ ఉన్న వ్యక్తిని చూడాలి అనే ఆసక్తి ఎప్పుడైతే కనబరిచాడో అతని జీవితం రక్షణలోనికి ప్రవేశించింది. నీవు కూడా నీ అభద్రతా భావంతో భయపడుతూ జీవించకు, నీ పాపపు తలంపులతో పరుగులు తీస్తూ ఆలోచించకు. దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి, తప్పించుకునేవారు ఎవరు అని ఒక చిన్ని ఆలోచన నువ్వు చేస్తే తప్పించేవాడు నీ చెంతనే ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆయన ఎప్పుడూ నీ చెంతనే ఉంటాడు. జక్కయ్య ఎలా తలంచుకున్నాడో లేడో యేసు ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. యేసు ఎవరో చూడాలి అని జక్కయ్య కోరుకుంటే యేసు నేనే నీ ఇంట ఉంటాను జక్కయ్య అని నేరుగా వచ్చిన వైనం మనం చదువుకున్నాం. కాబట్టి ఒక పాపి తన పాపపు తలంపులోంచి బయటపడాలి అనే ఆలోచన ఎప్పుడు చేస్తాడో అప్పుడే రక్షణ ఆయనను కమ్ముకోవడానికి సిద్ధపడుతుంది. పాపి తన పాపాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నంతకాలం రక్షణ ప్రణాళిక అతనికి దూరంగానే ఉంటుంది, అయితే అతన్ని వెతుకుతూ ఉంటుంది. యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అంటే నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆయన సమాధానం ఇచ్చారు. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి ఉన్న ఏకైక కారణం పాపములో నశించి పాపములో చిక్కుపడిపోయిన వారిని ఆ పాపంలోంచి రక్షించడానికి ఆయన వచ్చాడు. జక్కయ్య ఎప్పుడైతే యేసును చూడాలి అని ఆశించాడో రక్షించడానికి యేసయ్యే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. మరి నీ దగ్గరకు రాడా? ఓసారి నువ్వు ఆలోచించుకో. నా పాపంలోంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ అభద్రాపావ జీవితంలోంచి నేను ఎలా విడుదల పొందాలి అనే ఓ చిన్ని ఆలోచన ఈ దినం నువ్వు చేయగలిగితే నేను రక్షించడానికి చాచిన చేతులతో ప్రభువు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య యేసును చూడాలి అని కష్టమైన ఆ చెట్టుకి కూర్చున్నాడో యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికే వచ్చాడు. నిజానికి రక్షించబడడానికి దైవం వైపు మనం చూడాలంటే మనం ఉన్నత శిఖరాల వైపు చూడాలి. కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? జక్కయ్య భౌతికంగా కూడా తనకున్న పరిస్థితిని బట్టి ఉన్నత శిఖరాల వైపు చూడాలి. నేను సంపాదించుకున్న డబ్బు నన్ను రక్షించడం లేదు, నాకున్న ఈ ఉద్యోగం రక్షించడం లేదు, కనుక నన్ను రక్షించేవారు ఎవరు అని చూడాలని జక్కయ్య ఆశించాడు. కాబట్టి దేవుని వైపు ఉన్నతంగా చూడాలి.
ఒక చిన్ని మార్పు ఏమిటి అంటే, ఇప్పుడు జక్కయ్య చెట్టుకి కూర్చున్నాడు, దేవుడైన క్రీస్తే జక్కయ్య వైపు చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! పాపి అందలం మీద నిలబడితే పవిత్రుడు రక్షించేవాడు చెట్టు కింద నిలబడి పైకి చూస్తున్నాడు. జక్కయ్య దిగిరావయ్యా. నిజమే, పాపపు మెట్టు మీద మనం కూడా చివరి కొమ్మ మీద ఉన్నామేమో. మన జీవితంలో పాపపు స్థాయి పరిపక్వమై అది మరణాన్ని కనేంతగా పాపపు హెచ్చులో పై స్థాయిలో మనం ఉన్నామేమో. అయినా పర్లేదు, ప్రభువు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు రక్షించబడాలనే ఆసక్తి నీలో ఉంటే చాలు. నేను నశించిపోతున్నాను, ప్రభువా మమ్మల్ని రక్షించు అని కేక నీవు వేయగలిగితే చాలు. గజ ఈతగాళ్ళైన పేతురు, యోహానులు సముద్రమంతా తిరగగలరు. సముద్రంలో వచ్చే అలజడి, తుఫాను వారికి అలవాటైందే. కానీ వారు అలల చేత పడుతున్న సముద్ర ప్రయాణంలో సుదీర్ఘమైన గాలి విసిరి కొడుతూ ఉంటే అల మధ్య అలసిపోతున్నామయ్యా, రక్షించు ప్రభు అని కేకలు వేశారు. ప్రభువు తుఫాన్ను అణిచివేశాడు. ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే, ప్రభువా నేను నడుస్తానన్న పేతురు తనను తాను చూసుకున్నప్పుడు మునిగిపోతే, ప్రభువా రక్షించు అని కేక వేశాడు. ప్రభువు చేయి చాచి రక్షించాడు. ఆర్థిక లావాదేవీల మధ్య ప్రజలను ఇబ్బంది పెడుతూ, ఎవరు ఎప్పుడు నన్ను భక్షిస్తారా అనే భయంతో ఉన్న జక్కయ్య. ఎందుకంటే ఇవాళ నీవు ఎవరిని దోచుకుంటావో వారు తమ ఇబ్బందితో నీకు దోపిడీకి గురవుతారే, కానీ వారి హృదయాల్లో నీ మీద కోపం పెరిగిపోతూనే ఉంటుంది. నిన్ను ఎప్పుడు మింగుదామా అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. అటువంటి అభద్రతా జీవితాన్ని నువ్వు తప్పించుకోవాలంటే నీ తప్పుట చిట్టాన్ని విప్పటం ప్రారంభించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ చెట్టు కిందకి వచ్చారో, చెట్టు మీద ఉన్న జక్కయ్య, చెట్టు కింద ఉన్న యేసయ్య. జక్కయ్య దిగిరావయ్యా, నేడు నేను నీ ఇంట ఉంటాను. ఎంత గొప్ప ఆహ్వానం! ప్రభువా మా ఇంటికి రా అని ఇవాళ మనం ఆహ్వానాల మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువుని ఇంటికి పిలుస్తున్నాం, కానీ ప్రభువుని ఇంట చేర్చుకునే జీవితాన్ని జీవిస్తున్నామా? అయినా పర్లేదు, జక్కయ్య వల్ల మనం కూడా జీవిస్తూ ఉంటే ప్రభువే అంటున్నాడు, నీ ఇంటికి వస్తాను, తలుపు తీస్తావా? నీ హృదయ వాకట్ నిలబడి నేను తడుతూ ఉన్నాను, నాకు తలుపు తీస్తే నేను నీతో కలిసి భోజనం చేయాలి, నీవు నాతో కలిసి భోజనం చేయాలి. ఇంటికి వచ్చి అతిథిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయపు వాకిలి ప్రభు కొరకు తెరుస్తావా? పాపపు జీవితంలో పరుగులు తీస్తూ ఉన్న జక్కయ్య తన ఇంటి ద్వారాన్నే కాదు, ప్రభు కోసం తన హృదయ ద్వారాన్ని కూడా తెరిచాడు. ప్రభుతో ఆయన ఎంతసేపు ఆ గృహంలో గడిపాడో ఇక్కడ రాయబడలేదు, కానీ ప్రభుతో గడిపిన ఆ కొద్ది సమయంలోనే తన బ్రతుకు మారిపోయింది. ప్రభుతో నీకు ఎంత అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభుతో ఓ క్షణం ఎన్కౌంటర్ నీకైతే నీ బ్రతుకు మారిపోతుంది. క్రైస్తవులను హతమారుస్తూ ఉన్న సౌలు ప్రభుతో జరిగిన ఆ ఎన్కౌంటర్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన బ్రతుకునే మార్చుకున్నాడు. జక్కయ్య కూడా అంతే, నీవు కూడా అంతే, నేను కూడా అంతే. ప్రభువును ముఖాముఖి మనం చూడగలిగిన రోజున మన బ్రతుకులో ఎంతో మార్పు వస్తుంది. ప్రభు ఎంతసేపు ఆ ఇంట్లో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ప్రభు ఉన్న ఆ సమయంలో ప్రజలు అనుకున్నారట, ఈయన ఏంటి పాపులతో కూర్చుంటున్నాడు అని. కానీ ఒక పాపి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభువా, నేను ఎవరెవరి దగ్గర ఏ విధంలో దోచుకున్నానో వారికి 4 గంతలు ఇచ్చేస్తాను అనగా దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఆయన విధించాల్సిన పన్ను కంటే 4 రెట్లు పన్ను విధించి దోచుకున్నాడని. అయితే ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే, జక్కయ్య ప్రభువుతో మాట్లాడిన తర్వాత తన ఆస్తిని 2గా చేశాడు. తన సంపాదన 2గా విభజించాడు. ఒక భాగాన్ని బీదలకు ఇస్తాను ప్రభువా అన్నాడు, ఒక భాగాన్ని నేను దోచుకున్న వారికి పంచుతాను ప్రభువా అన్నాడు. మరి జక్కయ్యకి మిగిలింది ఏంటి? తన ఆస్తి అంతా కోల్పోయాడు, కానీ పరలోకపు ఆస్తి అయిన ప్రభువును సంపాదించుకున్నాడు.
ఈ లోకపు ఆస్తులు సంపాదించుకుంటావు ఎవరినో దోచుకొని. అవి నీతో ఉన్నంతసేపు నీ బతుకు అభద్రతా భావంలోనే ఉంటుంది. నేను ఇవాళ వాళ్ళని దోచుకున్నాను, వాళ్ళు ఎప్పుడు నా మీదకి వస్తారని భయపడుతూ ఉంటావు. నేను ఫలానా వారిని మోసం చేశాను, వాళ్ళు నన్ను ఎప్పుడు మోసం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటావు. బ్రతుకు భయంతో పరిగెడుతూ ఉంటావు. కానీ జక్కయ్య అన్యాయంగా అక్రమంగా తను సంపాదించుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఎప్పుడైతే నీవు పెంచుకున్న ఆ పాపాన్ని తుంచుకొని దాన్ని విడిచిపెడతావో ప్రభువు నీతో మిగిలిపోతాడు. ఇప్పుడు జక్కయ్య ఇంట ప్రభువు ఉన్నాడు. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా. ఆ రక్షణ నీకు కావాలా? ఈ అభద్రతాభావ జీవితాన్ని ఎంతకాలం పరుగులు తీస్తావు? ప్రభువును చూడాలనే ఆశ నీకు లేదా? ప్రభు వాక్యానుసారంగా జీవించాలని నీకు లేదా? క్రైస్తవ విశ్వాసులుగా ఇవాళ జీవిస్తూ ఉన్న మనం సంఘంలో నేను గొప్ప క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావే, కానీ ప్రభువుతో ఎప్పుడైనా నువ్వు పర్సనల్ అటాచ్మెంట్ కలిగి ఉన్నావా? ప్రభువును నువ్వు ప్రత్యక్షంగా చూసి ఉంటే, ప్రభు వాక్యంతో నీవు జీవించి ఉంటే, ఇప్పటికైనా సరే నీవు ఎవరి దగ్గర అన్యాయంగా ఎంత దోచుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఏ విధమైన అక్రమాలు చేశావో జ్ఞాపకం చేసుకో. నీలో ఉన్న దోపిడీ గుణాన్ని ఇప్పటికైనా గుర్తించుకో. ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపపు అంచులో పెరిగిపోయే కంటే ఆ పాపాన్ని తుంచుకొని ప్రభు పాదాల చెంత ఉంటే రక్షణ నీ ఇంటికి వస్తుంది, నీ ఒంటికి వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది. నీ వలన నీ కుటుంబంతా రక్షించబడుతుంది. నీ వలన నీ కుటుంబంతా దేవుని ఉగ్రతకు లోనవుతుంది. ఏది కావాలో నిర్ణయించుకో. పాపివైన నీవు ప్రభు వైపు మరలటానికి నీవు సిద్ధపడితే రక్షించడానికి ప్రభు ఇప్పుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షించబడతావా? ఇంకా నాశనం వైపు అడుగులు వేసుకుంటూ ఉన్నావా? నీ సంపాదన, నీ జీవితం, నీ బ్రతుకు పాపపుతో కాదు, ప్రభువుతో ముడి వేసుకో. పాపాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపాన్ని సంపాదించుకో. నేడే రక్షణ నీ ఒంటికి నీ ఇంటికి తెచ్చుకో. అభద్రతా భావాన్ని విడిచిపెట్టు. ప్రభువుతో రక్షణలో వర్ధిల్లడానికి సిద్ధపడు. ఈ దినమే వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా నిన్ను, నీ హృదయాన్ని బలపరిచి పవిత్రపరిచి సంరక్షించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వర్తమానాన్ని వినిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాంతర్యామి, మా ప్రియ రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు, వందనములు తండ్రి. నాయనా, మీరు మాతో తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమైతే అనుకుంటున్నాం ప్రభా, రక్షణానుభవాన్ని మేము పొందాము అనుకుంటున్నాం, కానీ రక్షణానందం మా జీవితాలలో లేదు తండ్రి. రక్షణ భాగ్యాన్ని ప్రసాదించే నిజమైన సజీవుడు ఒక దేవుడు మీరు ఉన్నారనేటువంటి సత్యాన్ని ప్రభా వాక్యము ద్వారా మీ ప్రియదాసుని బట్టి మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. నిజమే ప్రభువా, మా సంపాదన, మా ఆస్తులు, మాకున్న సమస్తము ప్రభువా ఏ రీతిగా మేము పొంది ఉన్నామో దాని వెనకాల మా కృషి ఏ విధముగా ఉందో మాకు తెలియదు. కానీ నిజమే ప్రభువా, నిర్మలమైన హృదయాలతో ఇదిగో ప్రభువా, అక్రమముగా సంపాదించిన, అక్రమముగా పొందుకున్న, అక్రమముగా సాధించిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టమని నాయన వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన, మా జీవితంను సరిచేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మదేవ నిత్యము మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు మరొక మారే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పెత్తబడినటువంటి వాక్యమునైనా మా హృదయాల్లో భద్రపరచబడి ఆ దినదినము తండ్రి ఫలించడు భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. నిజమే నాయన, మమ్మల్ని మేము నాయన మీ పాద సన్నిధికి మా హృదయాలను సమర్పించుకొని
మమ్మల్ని మేము తగ్గించుకొని మాలో ఉన్నటువంటి ప్రతి మలినము, మచ్చ, డాగు, మురికి సమస్తాన్ని కడిగి వేసుకొని తండ్రి, నిర్మలమైన హృదయాలతో మీ పాద సన్నిధికి వచ్చి పరిపూర్తిగా మిమ్మల్ని మా హృదయాలలోకి ఆహ్వానించేటువంటి ధన్యత భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. తేట హృదయాలను మాకు అనుగ్రహించండి. చేసిన ప్రతి పాపమును తండ్రి మరొక మారునైనా మేము జ్ఞాపకం చేసుకొని పాపాలను సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో నాయన మీకు ఇష్టలుగా జీవించి మీ పాద సన్నిధికి వచ్చి రక్షణానందమును మేము పొందగలిగే భాగ్యమును ప్రసాదించమని త్వరలో రానైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. టీవీ ద్వారా కార్యక్రమం వీక్షించిన ప్రేక్షకులకి దేవుని నామం శుభం తెలియజేస్తున్నాను. చర్చ్ ఆఫ్ క్రాస్ వారు ఈ కార్యక్రమమే కాకుండా బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ కూడా నిర్వహించుతున్నారు. బైబిల్లోని జ్ఞానం పెంచుకోవాలని ఆసక్తి కలిగిన వారు, విలేజ్లో పరిచయం చేయాలని కోరిక కలిగిన వారు, అదేవిధంగా దేవుని సేవ చేయాలని ఆశ కలిగిన వారు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్ని సంప్రదించండి. చర్చ్ ఆఫ్ క్రాస్ ద్వారా ప్రతి ఆదివారం లూథరన్ సర్వీస్ ఆరాధన కూడా అందించబడుతున్నది. ఆరాధన జరుగు స్థలములు 9 గంటలకు బాలాపూర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్, 11 గంటలకు కొత్తపేట్ హైదరాబాద్, 12 గంటలకు ముక్తాపూర్ పోచంపల్లి, అదేవిధంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు వీటి కాలనీ నల్గొండ. ఆసక్తి కలిగిన వారు ఆరాధనలో పాల్గొని దేవునిని మహింపరచు, అదేవిధంగా దేవుని ద్వారా ఆశీర్వాదం పొందవాలని మాకు ఆశ కలుగుతున్నది.